ఈ నేపథ్యంలో రెండు సభలు అనూహ్యంగా ఒకే రోజు ఒకే సమయంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సభకు సంబంధించిన లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నారు. అలాగే జగిత్యాల సభని కూడా లైవ్లో రైట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నారు. అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని ప్రకృతే బయట పెట్టింది అంటున్నారు రేవంత్. మరి దీనికి ఇప్పుడు కేసీఆర్ ఏం సమాధానం చెప్తారో చూడాలి. కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్ అని భ్రమలు కల్పించారు. భ్రమలు కాదు నిజం అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ చెప్తారా? ఏం చెప్తారు, ఎలా చెప్తారు అన్నది చూడాలి. సో టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, పరిశీలన ఆధారంగా మేడిగడ్డ విషయంలో మరమ్మతులు చేపడతాము, దాన్ని రాష్ట్రానికి కావాల్సిన విధంగా మార్చుకుంటాము అంటూనే ఈ అవినీతిలో కారకులైన వారందరినీ శిక్షిస్తాము అని చెప్పి రేవంత్ హెచ్చరించారు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ. ఇప్పుడు బహిరంగ సభా ప్రాంగణంలో ఆయన ఇంకా దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వివరాలను సైతం బయట పెడతామంటున్నారు. ఆర్ఎస్ఎస్ లాబింగ్ జరుగుతుందని చెప్పారు. సో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మాకు ఉంది అన్న నోట్లో ఆయన ఈ మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఎందుకు పొద్దుటే పరిగెడుతూ ఢిల్లీ వెళ్ళారు, ఏం జరుగుతుంది, ఆల్రెడీ జడ్జిమెంట్ రెడీ అయిపోయిన తర్వాత ఎందుకు హరీష్ రావు అండ్ మరికొంతమంది ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తోంది. రైట్ సైడ్ విజువల్స్లో ప్రజా ఆశీర్వాద సభ పేరుతోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరికకు సంబంధించిన సభ దృశ్యాలు, అలాగే లెఫ్ట్ సైడ్ విజువల్స్లో ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి, కాటారంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాల్ని చూస్తున్నాం. టీవీ9 స్క్రీన్పై రెండు అద్భుత దృశ్యాలు చూస్తున్నారు. రెండు డ్రోన్ విజువల్స్ చూస్తున్నారు. అశేష జనవాహిని, ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షం కూడా జన సమూహాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఈ సభలు నిర్వహిస్తోంది. తీవ్రమైన ఎన్నికలు జరిగిన పోటాపోటీ సిచ్యువేషన్ ఉన్న రోజుల్లో కూడా ఇలా ఒకే రోజు సభలు నిర్వహించలేదు, ఒకే సమయంలో అస్సలు నిర్వహించలేదు. కానీ ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో ఇద్దరు సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఒకే సందర్భంలో కూడా ఇద్దరు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరు ముందుగా మాట్లాడతారు, ఎవరెవరికి కౌంటర్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని రివర్స్గా ఇంకొకరు ఏం చెప్తారు అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోన్న అంశము. సో స్క్రీన్పై చూస్తున్నారు ఇటు రేవంత్ సభ లైవ్ విజువల్స్ అండ్ కేసీఆర్ సభ లైవ్ విజువల్స్. సో జగిత్యాల సభలో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి జీవన్ రెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇక మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. సో ఈలోపు ఈవెన్ రేవంత్ సభలో సైతము మంత్రులు మరికొద్ది మంది నేను ఆల్రెడీ చెప్పాను అది మరికొద్ది మంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. రెండు సభలకు జన సమీకరణ ఏ స్థాయిలో చేశారో ఈ డ్రోన్ విజువల్సే చెప్పక చెప్తున్నాయి. వేలాది మందిని, ఇన్ఫ్యాక్ట్ లక్షలాది మందిని ఈ రెండు సభల కోసం అధికార ప్రతిపక్షాలు సమీకరణ చేసి సభను నిర్వహిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. సీఎం రేవంత్ కాళేశ్వరంపై కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చేసిన హాట్ కమెంట్స్ ఆల్రెడీ బీఆర్ఎస్కి, ప్రతిపక్షానికి చేరాయి. సో ఇప్పుడు దానికి ఎట్లాంటి రిప్లై ఇటు బీఆర్ఎస్ నుంచి, మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వస్తుందో చూడాలి. కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇక్కడ సీఎం ఏం మాట్లాడతారో కూడా చూడాలి.